మొట్టమొదటి న్యూస్. అబ్రహం అగ్విలర్ సాక్ష్యం. 895 మంది విద్యార్థులు క్రీస్తును స్వీకరించారు. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రం పామ్డేల్లో ప్యాటర్స్ హౌస్ చర్చ్లో ఒక ఆరాధనా సమయంలో అబ్రహం అగ్విలర్ తన జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నాడు. చర్చికి రాకముందు అబ్రహాం జీవితం పూర్తిగా తప్పుదారిలో ఉంది. గంజాయి అలవాటు, చెడు స్నేహాలు, ఆశలేని జీవితం అతన్ని నిస్సహాయుడిగా మార్చాయి. ప్రొఫెషనల్ సాకర్ ప్లేయర్ కావాలనే అతని కల కాలర్ బోన్ విరిగిన తరువాత చింద్రమైంది. దీంతో అతడు తీవ్ర నిరాశలోకి వెళ్ళాడు. తల్లి లాస్ ఏంజల్స్ నుండి నా ఇంట్లో ఉండాలంటే చర్చికి రావాల్సిందే అని షరతు పెట్టింది. ఇష్టం లేకపోయినా చర్చికి వెళ్లిన అబ్రహాం ఎప్పుడు చివరి వరుసలో కూర్చునేవాడు. దానిని అతడు ఇప్పుడు బ్యాక్ స్ట్రైడర్ లైన్ అని అంటాడు. దేవుని వాక్యక్రమంలో అతని హృదయాన్ని తాకింది. నరకంపై ఒక సందేశం విన్న తర్వాత ప్రార్థన కోసం చర్చిలోని ఒక సహోదరుని సంప్రదించాడు. ఒక సెమినార్కు ఆహ్వానం అందడంతో అక్కడికి వెళ్ళాడు. అదే సమయంలో దేవుడు అతని హృదయంలో ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అని చెప్పినట్లు అనిపించిందని అబ్రహాం చెప్తున్నాడు. అక్కడే యేసును తన రక్షకుడిగా స్వీకరించి ప్రార్థన చేశాడు. ఆ క్షణం నుంచి అతని జీవితం మారడం ప్రారంభమైంది. ప్రార్థనలు, అవుట్రీచ్లు, చర్చ్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టాడు.